ఇంకా రివ్యూలోకొచ్చే ముందు ఒకవేళ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. 'కెప్టెన్ మిల్లర్' సినిమా చూసాను మా విజయవాడ అప్సరా థియేటర్‌లో. సినిమా అయితే ఓకే. మరీ అంత లేదు. మరీ తీసి పడేసేంత విధంగా కూడా ఏం లేదు. కొన్ని కొన్ని యాక్షన్ మూవ్‌మెంట్స్ ఉంటాయేమో తోపు. చాలా అంటే చాలా తోపు. క్లైమాక్స్ గాని, ప్రీ క్లైమాక్స్ గాని, ఇంటర్వల్ గాని చాలా తీశారు. యాక్షన్ సీన్స్ గాని, ఫైట్ సీన్స్ గాని చాలా తీశారు. ఇంకా 'శివరాజ్ కుమార్', 'సందీప్ కిషన్' గారు ఇద్దరూ యుటిలైజ్ అయ్యారంటే నా పరంగా అయితే అంత లేదనే చెప్తాను. ఎక్కడో వాళ్ళ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ మళ్ళీ క్లైమాక్స్‌లో వస్తారంతే. ఇంకా మధ్యలో ఎక్కడ కనిపించరు. అది సో నాకెందుకో ఇంకొంచెం యుటిలైజ్ చేసుకోవచ్చు కదా! అని అనిపించింది సినిమాలో. అంతే 'ధనుష్' గారు యాక్టింగ్ కుమ్మేశారు. ఇంకా సినిమా ఏంటంటే కొంచెం ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లో ఫేస్‌గా ఎళ్తా ఉంటది మామ. ప్రతి ఒక్క క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తూ అలాగా చాలా స్లోగా ఎళ్తూ ఉంటది. సో ఏంటంటే మనకి కొంచెం బోర్ కొట్టొచ్చేమో. అంటే మొత్తం ఇది 5 పార్ట్స్ కింద మామ. 5 ఫేజెస్ కింద. ఫస్ట్ ఫేజ్ ఏం బోర్ కొట్టదు గానీ 2, 3 ఫేజెస్ మాత్రం చాలా బోర్ కొడతాయి. 2, 3 ఫేజెస్ అలా బోర్ కొడతాయి గానీ లాస్ట్ 2 ఫేజెస్ మాత్రం పీక్స్ చాలా బావుంటది. అది ఇంకా కూడా చూసాను మామ. కొన్ని కొన్ని యాక్షన్ సీన్స్ థియేటర్‌లోనే చూస్తే తోపుంటది. అట్లా ఉన్నాయి. ఏవి ప్రీ క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ మాత్రం పక్కా థియేటర్‌లో చూడాల్సిందే మామ. నిజంగా కొన్ని అయితే విజిల్స్ వేసే సీన్స్ కూడా వస్తాయి మామ. అది అంతలా ఉన్నాయి అవి. నిజంగా చాలా తీశారు అవి మాత్రం. అది ఇంకా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నాకంతేం అనిపియలేదు. అది ఇంకా 'ప్రియాంక మోహన్' గారిని అయితే కొంచెం మంచి రోలే పడింది మామ సినిమాలో. దాదాపు తను ఆవిడ ఒక 1 ఇయర్ నుంచి ఏ సినిమాలో చూడలేదు నేను. కాకపోతే చాలా మంచి రోలే పడింది సినిమాలో. అది. ఇంకంతే మామ ఒకవేళ ఈ వీడియో గాని నచ్చితే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసేయండి. గంట కొట్టండి మామ. టాటా బై బై.